ఒక కార్పొరేషన్ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని నన్ను అడగడం జరిగింది. మరి నేను అడుగుతున్న మా నాయకులను, ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యుల్ని, మీరు అడిగిన అన్నీ నేను మంజూరు చేస్తా. కానీ 7 నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గంలో 30,000కు తగ్గకుండా 2 లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్కు తీసుకొని రాండి. తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి 100% మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా, మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు మంజూరేనా? ఏమనట్లేదు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు మీరు అడిగిన అన్ని మంజూరు చేస్తాం. నాకు 2 లక్షల పైన మెజారిటీ ఇవ్వాలి ఎంపీకి. మా శ్రీధర్ బాబు గారు మాట ఇచ్చిండ్రు, గడ్డం వంశీని 2 లక్షల పైన మెజారిటీతో గెలిపిస్తా అని వారి మాట ఇచ్చిండ్రు. వారి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు పెద్దరికం తీసుకొని పెద్ద మనసు చేసుకొని వంశీని 2 లక్షల పైన మెజారిటీతో గెలిపిస్తా అన్నాడు. మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీధర్ బాబు గారికి మనం అభినందనలు తెలియజేద్దాం. మిత్రులారా, మీకు అందరికీ తెలిసి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల మీ దగ్గరికి రావాల్సి ఉండే, కానీ రాత్రి 12-1 గంటకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి మన నాయకుడు, మన అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుత్రుడు, రాజీవ్ గాంధీ గారి కుమారుడు, ఇందిరాగాంధీ గారి మనవడు, మనందరికీ అత్యంత అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి 4వ తరంగా ఎన్నికల నామినేషన్ వేస్తున్నారు. మీరు ఆ నామినేషన్కు హాజరు కావాలి అని ఢిల్లీ నుంచి ఫోన్ రావడం జరిగింది. ఉదయాన హుటాహుటిన విమానం లేకపోతే ఎక్కడో ఉంటే ఆ విమానం తెప్పించుకొని మన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా వారితో పాటు రాయ్బరేలీ వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ అక్కడ ర్యాలీలో లేట్ అవుతుంటే మా లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిండు, ఎంత ఆలస్యమైనా మీరు ధర్మపురి రావాల్సిందే, వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నారు, చీకటి అయినా సరే కరెంటు ఉన్నా లేకున్నా మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా మీరు రావాల్సిందే. మా కార్యకర్తలకు మాట ఇచ్చినా నా మాట పోతుంది, నాకు అవమానం అవుతుంది, మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకుం జారీ చేసిండ్రు. ఇక మరి మీ పెద్దపల్లి వాళ్ళు ధర్మపురి వాళ్ళు హుకుం జారీ చేస్తే వినాల్సిందే కదా. అందుకే సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్పి వారి నామినేషన్ అయిన ఎంబడే వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకొని సోనియమ్మతోని బయలుదేరి హుటాహుటిన రాయ్బరేలీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటైనా ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతానికి, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న
శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంట్కు ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో. ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది. అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో, పెట్టుబడుల రంగంలో, పారిశ్రామిక రంగంలో రాణించి ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం, వారి యొక్క దూరదృష్టి వల్ల ఈరోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతుంటాడు. ఆ 5 ట్రిలియన్ ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడుగా నిలబడ్డది పివి నరసింహారావు గారు. వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం. అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఈ ప్రాంతం నల్ల బంగారం, సింగరేణి బొగ్గు గనులు, ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు, ఒక భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్బెల్ట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల బొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలువ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి